అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ పల్లెటూరు ప్రేమను ఆ వదిన తన ఆడపడుచుకి ఎలా చెప్పింది. ఏటి ఒడ్డున అర్చన తన 3 ఏళ్ల బాబుతో పడవ కోసం ఎదురు చూస్తుంది. ఆమె వచ్చి అప్పుడే గంటకు పైగా అయింది. ఆమె ఉదయం ఆ ఊరు ఆడపడుచు కూతురి పెళ్లికని వచ్చింది. పెళ్లికి వచ్చిన దగ్గర నుంచి ఆమె 3 ఏళ్ల బాబు రామానికి విపరీతమైన జ్వరం, దాంతోపాటే వాంతులు. అందుకే పెళ్లికి వచ్చిందే కానీ ఆమె దాన్ని ఆస్వాదించలేకపోయింది. వస్తున్నప్పుడు కారులో, ఏరు దాడుతున్నప్పుడు పడవలో ఎంతో హుషారుగా ఉన్న రామానికి పెళ్లికి వచ్చిన గంటకు జ్వరం మొదలైంది. అది మధ్యాహ్నానికి మరింత ఎక్కువైంది. అర్చనకు బాబు పరిస్థితి చూస్తే భయమేసింది. ఆ ఊళ్ళోనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్కి చూపిస్తే అతను ఏవో మందులు ఇచ్చాడు కానీ అవేమీ పనిచేయలేదు. అందుకే సాయంత్రం త్వరగా పట్నం వెళ్ళాలని ఎవరు చెప్పినా వినకుండా ఏటి ఒడ్డుకు వచ్చేసింది. పట్నం వెళ్ళాలంటే ఏరు దాటాల్సిందే. దానికి ఆ ఊరుకున్న 2 పడవలే ఆధారం. తను వచ్చినప్పుడు కారుని ఏటి అవతల ఒడ్డును ఉంచి పడవ దాటి వచ్చింది. తన పెళ్లికి వెళ్ళనేంత చెప్పినా బలవంతంగా పంపించిన భర్త భరద్వాజ మీద పీకల దాకా కోపం వచ్చింది ఆమెకు. ఆ రోజు అర్జెంటు పని పడ్డంతో ఢిల్లీ వెళ్ళవలసి రావడంతో అర్చన్ని బతిమలాడి పెళ్లికి పంపాడు. ఎవ్వరు వెళ్ళకపోతే చెల్లెలు లక్ష్మి కోపం వస్తుందని అతని భయం. పైగా ఆమెకొక్కతే కూతురు. అదిగాక భరద్వాజ పెళ్ళైన తర్వాత చెల్లెలు ఊరు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అందుకే అర్చనకు వాడితో పరిచయం లేకపోయినా అన్నీ చెప్పి పంపించాడు. అర్చన అమెరికాలో పుట్టి పెరిగింది. కాలేజీలో పరిచయమైన భరద్వాజని ప్రేమించి పెళ్లాడింది. అప్పుడు భరద్వాజ్ ఎంఎస్ చదవడానికి స్కేట్ సిటీ వెళ్ళాడు. పెళ్ళైన తర్వాత అతను అమెరికాలోనే సెటిల్ అవ్వాలన్న కండిషన్తో ఆమె పెళ్లికి ఒప్పుకుంది. కానీ భరద్వాజ తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో అతని వ్యాపారాలు చూడడానికి ఇండియా వచ్చేశాడు. అతనితో పాటే అర్చన కూడా వచ్చేసింది. ఆమె తండ్రి రఘురామయ్య కూడా ఒకప్పుడు కోనసీమ వాసే. ఇక్కడ బ్రతకలేక అమెరికా వెళ్ళి బాగా సంపాదించాడు. విశాఖపట్నం నుంచి ఆమె కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. సీతాపురం ఎలా వెళ్లాలో భరద్వాజ ఆమెకు అర్థమయ్యేలా రూట్ మ్యాప్ గీసి మరీ చెప్పడంతో ఆమె పని సులువైంది. ప్రయాణంలో బాబు చాలా ఎంజాయ్ చేశాడు. కానీ సీతాపురం ఏటికి ఆవలం ఉండడంతో కారుని ఆవలిగట్టు దగ్గర ఆపి పడవ మీద ఏరు దాటి పెళ్ళింటికి చేరింది. అమెరికాలో పుట్టి పెరిగిన ఆమెకు ఆ ఏటి ఒడ్డున ఉండే ఆ పల్లె చాలా అందంగా కనిపించింది. తమ్ముడు భరద్వాజ రానందుకు ఆమె ఆడపడుచు శ్రీ కళ్యాణి మొదట కోపడినా ఆమెన వచ్చినందుకు ఎంతో సంతోషించింది. ఆమె పేరున అందరికీ అర్చనని పరిచయం చేసింది. ఆ పల్లెటూరు వరుసలు, వాళ్ళ హాస్యక్తులు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. వాళ్ళంతా తను చూసి ఒకటే హడావిడి చేస్తూ ఎంతో సరదాగా మాట్లాడారు. కానీ ఆమె చిన్నప్పటి నుంచి అమెరికాలో ఒంటరిగా పెరగడం వల్ల కావచ్చు, ఆ పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల కావచ్చు, వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోయింది. కానీ ఆమెకు మధ్య ఉన్న ఆప్యాయతలు నచ్చాయి. తరచి చూస్తే ఆమెకు తనలో ఏదో లోపం కనిపించింది. వాళ్ళ తను ఆనందంగా ఎందుకు ఉండలేకపోతుందో అర్థం కాలేదు ఆమెకు. కానీ ఒక విషయం మాత్రం అర్థమైంది. వాళ్ళ మాటల్లో కానీ చేష్టల్లో కానీ రవ్వంతైనా కల్మషం లేదు, స్వచ్ఛత కనిపిస్తుంది. ఆమె పుట్టి పెరిగిన వాతావరణంలో లేనిదే. అందుకే భర్త ఆమెను పెళ్లికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళనంది. అసలు అమెరికా నుంచి సంవత్సరం క్రితం విశాఖపట్నం వచ్చిన ఆమె ఎవరింటికి వెళ్ళలేదు. పట్నం వాతావరణంలో పెరిగిన ఆమెకు ఇంత అందమైన పల్లెలు ఉంటాయని ఆ ఊరిని చూస్తే కానీ తెలియలేదు. అందమైన పేరు, తీరం వెంబడి తెల్లని ఇసుక తిన్నెలు, పొడవైన కొబ్బరి చెట్లు, పిల్ల కాలువలతో ఆ ఊరు ఎంతో సుందరంగా ఉంది. ఉక్కిరి బిక్కిరి అయ్యే పట్టణ వాతావరణం నుంచి ఒక్కసారి ఈ ప్రశాంత వాతావరణాన్ని చూడగానే ఆమె మనసు పులకరించిపోయింది. జ్వరం సాయంత్రానికి కూడా తగ్గకపోవడంతో ఆమె పట్నం బయలుదేరుతానంటే ఆమె ఆడపడుచు కళ్యాణి కాదని లేకపోయింది. పైగా పెళ్లి కూడా అయిపోయింది. వెంటనే ఆమె తమ రైతు రాజయ్యని సాయం ఇచ్చి ఏటి దగ్గరకు పంపించింది. అప్పటి నుంచి ఆ ఏటి ఒడ్డున పడవ కోసం పిల్లాడితో ఎదురు చూస్తుంది. వచ్చిన దగ్గర నుంచి ఆమె చూపంతా ఆవలి ఒడ్డు మీదే ఉంది. ఆ ఊరికి ఉన్నవి 2 పడవలు. ఉదయం తను ఏరు దాటించిన పడవ ఇక్కడే లంగర్ వేసి ఉండడంతో ఆవలి ఒడ్డున ఉన్న 2వ పడవ మీదే ఆమె దృష్టి ఉంది. కొద్దిసేపటికి దాని తెరచాప కనిపించడంతో ఆమె కొంచెం ధైర్యం వచ్చింది. అది మెల్లమెల్లగా వస్తోంది. అలాగని పడవాన్ని బతిమలాడి వెంటనే ఆవలి ఒడ్డుకు బయలుదేరాలి. బాబుకి రాను జ్వర తీవ్రత ఎక్కువగా కాసాగింది. క్రమేపీ ఆ తెరచాప దగ్గర కాసాగింది. తీరం వెంబడి గాలి ఉధృతంగా వీస్తున్నంత అది మెల్లగా హోయలిపోతూ వస్తోంది. మరో 10 నిమిషాలు అది ఒడ్డుకు చేరింది. పడవలో జనం అట్టే లేరు. వాళ్ళు దిగన ఆమె ఆ పడవవాడి దగ్గరికి వెళ్ళింది. త్వరగా వెళ్ళకపోతే అతను లంగర్ వేసి ఇంటికి వెళ్ళిపోతాడని ఆ భయం. కానీ దగ్గరికి వెళ్ళి అతను చూడగానే ఆమె ముఖ కవళికలు మారిపోయాయి. అతడు ఉదయం తన కారులో వస్తున్నప్పుడు లిఫ్ట్ అడిగిన వ్యక్తే. అవును,
అతడే. ఇంతలో అతను కూడా అర్చనని చూశాడు. ఇప్పుడు అతని ముఖంలో కూడా మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అతను ఆమె వైపు విసవిస చూస్తూ ఒడ్డుకి లంగరు వేయడానికి ఆయత్తం అవుతున్నాడు. ఆమెకి నోట మాట రావటం లేదు. ఉదయం జరిగిన సంఘటన గుర్తుకు వస్తోంది. ఆ రోజు ఉదయాన్నే అర్చన తన బాబుతో కారులో బయలుదేరింది. రోజు ముద్దు నిద్ర వల్ల బయలుదేరడం ఆలస్యమైంది. పెళ్లి ముహూర్తం ఉదయం 11 గంటలకు కావడంతో ఆమె కారుని చాలా స్పీడ్గా డ్రైవ్ చేయసాగింది. ఆ మార్గం ఆమె కొత్త. బొబ్బిలి తర్వాత 15 కిలోమీటర్ల దూరం సాగిన తర్వాత ఏరు వస్తుందని ఆ ఒడ్డున కారు ఆపి పడవలో ఏరు దాటాలో భరద్వాజ క్లియర్గా ఆమెకి చెప్పడంతో ఆమె మస్తిష్కంలో ఆ మార్గం నిక్షిప్తమైపోయింది. బొబ్బిలి దాటిన తర్వాత అడ్డ రోడ్డు దాటగానే ఆమె కారుకి వడ్ల బండి అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేసింది అర్చన. అప్పుడు కారు దగ్గరికి వచ్చాడు ఆ వ్యక్తి. చూడటానికి అతనికి 60 ఏళ్ళు ఉంటాయి. పంచ లాల్చీలో ఉన్న ఆ వ్యక్తి ఆమెకు నమస్కారం పెట్టి, అమ్మా తమరి ఏటి ఒడ్డు కాసేనా వెళ్తున్నారు అని అడిగాడు. ఆమె అవును అంది కోపంగా. అతని వైపు చూసింది. అమ్మ ముసలిదాని కొంట్లో బాగోలేదు. నేను త్వరగా సీతాపురం వెళ్ళాలి. దాని మందుల కోసమే నేను పట్నం వచ్చినాను. ఈరోజు ఏట అయిందో ఏటో ఒక్క బస్సు కూడా రాలేదు. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను ఆ ఏటి దగ్గర దించేయమ్మా అన్నాడు ముసలి వ్యక్తి. అతని ముఖంలో ఆందోళన కనిపిస్తుంది. కానీ అర్చనకి అతని రూపు, మాసిన బట్టలు, అతని వాడకం చూసి అసహ్యం వేసింది. అతనికి లిఫ్ట్ ఇస్తే కారు మొత్తాన్ని శుభ్రం చేయాలనుకుంటూ అతని కసిరి కారుని ముందుకు పోనిచ్చేసింది. తను ఉదయం అడ్డ రోడ్డు దగ్గర లిఫ్ట్ అడిగిన వ్యక్తి ఈ పడవ నడిపేవాడు. ఇప్పుడు ఎలా ఉదయం తాను లిఫ్ట్ ఇవ్వనందుకు కోపంతో పడవ వేయను అంటే తనేం చేయాలి? పాపం తాను లిఫ్ట్ ఇవ్వనందుకు వల్ల అక్కడి నుంచి 15 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు వస్తున్నాడు. అందువల్ల అతని కోపం రావడం సహజం. ఆమెకు అతనితో మాట్లాడడానికి ధైర్యం చాలక రాజయ్యని పిలిచి వాడితో మాట్లాడమని చెప్పింది. అప్పుడు రాజయ్య అతని దగ్గరికి వెళ్ళాడు. అప్పన్న మామ దూరంగా నించున్న అర్చన చూపిస్తూ, ఆమె మా దొరగారు చుట్టాలు, వాళ్ళ ఇంటికి పెళ్ళికి వచ్చారు. ఆమె బాబుకి విపరీతమైన జ్వరం, వాంతులు అవుతున్నాయి. త్వరగా పట్నం వెళ్ళి డాక్టర్ బాబుకి చూపించాలి. అందుకే బేగి వాళ్ళని రేవు దాటించమని మా దొర నీకు చెప్పమన్నాడు. అవలొడ్డున వాళ్ళ కారు ఉంది, దాంట్లో వాళ్ళు పట్నం వెళ్తారు అన్నాడు రాజయ్య. ఆ మాటలు విన్న తర్వాత అప్పన్న కోపంగా రాజయ్య వైపు చూసి, నీకు తెలియట్రా రాజీగా, మీ అత్తకు 2 రోజుల నుంచి విపరీతమైన జ్వరం. దాని మందుల కోసమే నేను ఉదయాన్నే పట్నం వెళ్ళి బస్సు లేక నాన్న ఇబ్బందులు పడి నడుచుకుంటూ ఇప్పుడు వచ్చినాను. దానికి త్వరగా మందులు ఇవ్వకపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు పడవ వేయడం కుదరదు అంటూ పడవని లంగర్ వేయడానికి వెళ్ళసాగాడు. ఈ సంభాషణ వింటున్న అర్చనకి కంట్లో నీరు ఉబ్బుకుతోంది. తాను ఎంత త్వరగా వెళ్ళాలనుకుంటుందో అంత ఆలస్యం అవుతోంది. అతను కానీ పడవ వేయకపోతే ఏరు దాటడం జరగని పని అయిపోయింది. ఉన్నగానొక్క ఆధారం జారిపోతోంది. ఇది తన స్వయంకృతాపరాధం. అతనికి కారులో లిఫ్ట్ ఇవ్వనందుకు కాబోలు పడవ వేయడం లేదు. క్షణానికి బాబు జ్వరం పెరిగిపోతుంది. కళ్ళు కూడా తెరవడం లేదు. ఇప్పుడేం చేయాలి ఆమెకు అర్థం కావట్లేదు. పడవని లంగర్ అప్పన్న ఊరు వైపు వెళ్ళిపోతున్నాడు. ఆమె నిస్పృహత ఏం చేయలేక దూరంగా వెళ్ళి కూర్చొని ఏడవసాగింది. అలా ఎంతసేపు గడిచిందో ఆమె గమనించలేదు. ఇందులో అమ్మ అన్న పిలుపు విని కళ్ళు తెరిచింది. ఎదురుగా పడవ నడిపే అప్పన్న. ఆమె సంభ్రమాచరణకు ఒక్కసారిగా లోనైంది. అది కలో నిజం ఆమెకు అర్థం కావట్లేదు. అమ్మ తొందరగా రండమ్మా, బయలుదేరదాం అన్నాడు. ఆమె ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోలేదు. ఆమె పరిస్థితిని గమనించిన అప్పన్న, ఉదయం తొందరలో నాకేటి తెలవక మీ కారులో వస్తానన్నాను. అదీగాక మా ముసలిదానికి విపరీతమైన జ్వరం, మళ్ళీ దానికి మందులు బేగి ఇవ్వాలని తమని అలా అడిగాను. దానికి క్షమించండి అమ్మా, ఈరోజు అదేం రోగమో ఒక్క బస్సు కూడా రాలేదు, అందుకే అలా అడిగినాను. అతని అమాయకత్వానికి ఆమెకి జాలి వేసింది. ఆమెకి ఏం చెప్పాలో తెలియనిది. కాసేపటికి తేరుకొని పిల్లని భుజాన్ని వేసుకుని పడవ దగ్గరికి బయలుదేరింది. మరి కాసేపటికి పడవ బయలుదేరింది. పడవ నెమ్మదిగా ఏట్లో సాగిపోతుంది. సంధ్యా సమయం కావడంతో గాలి ఉధృతంగా వీస్తున్నంత తెరచా పూగుతోంది. అప్పన్న గడకర సాయంతో ఎంతో తీక్షణంగా పడవను పోనిస్తున్నాడు. సూర్యుడు పశ్చిమాద్రి కృంగిపోతున్నాడు. ఇప్పుడు ఆమెకు ప్రశాంతంగా ఉంది. గోధూళి వేళ కావడంతో పడమటి దిక్కు రాగా రంజితం అవుతోంది. అప్పన్న, నీ భార్యకు ఒంట్లో బాగుంది లేదన్నావు కదా, ఆమెకు మందులు అవసరం కదా, ఇంటికి వెళ్తున్న వాడివి తిరిగి మళ్ళీ ఎందుకు వచ్చావు అంది అర్చన. ఆమెకు చాలాసేపటి నుంచి ప్రశ్న మెదడును తొలిచేస్తుంది. కాసేపటికి అప్పన్న చెప్పడం మొదలుపెట్టాడు. అది కాదమ్మ గోరు, నేను నా ముసలిది కాటికి కాళ్ళు సాచి కూర్చున్నా. ఇప్పుడు ఈ మందులు ఆలస్యం అయితే ఏటైపోతుందమ్మా. ఏటీ అవదు. అందుకే ఇంటికి వెళ్ళడానికి బయలుదేరి సగం దూరం వెళ్ళాక తమరి బాబు గుర్తొచ్చాడు. చిన్నోడికి జ్వరం, వెంటనే పట్నం తీసుకెళ్ళకపోతే ప్రమాదం. నేను పడవ అయ్యాక ఎంత తప్పు చేసినానో అప్పుడు అర్థమైందమ్మా. అందుకే పరుగున వచ్చేసినాను. నా తప్పును క్షమించండి అమ్మా. అపర్ణ మాటలు వింటుంటే అర్చనకు దుఃఖం ముంచుకొస్తోంది. మానవత్వం ఆమెను బిక్కిరి చేస్తోంది.
తనకు లేనిది అతనిలో మూర్తి భవించింది ఆ మానవత్వమే. ఇప్పుడు ఆమెలో ఎన్నాళ్ళ నుంచో పేరుకుపోయిన కఠినత్వం, గర్వం కరిగిపోసాగాయి. ఆమె ఆలోచనలో, భావాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సాయి సంజయ్ ఇప్పుడు ఎంతో అందంగా కనిపిస్తోంది. మార్పు ఆమెలో అంకురించింది. ఇప్పుడు ఆమెలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా కనిపిస్తోంది. ఆమె ఆలోచిస్తోంది, నిజమైన ప్రేమలు, ఆప్యాయతలు, స్వచ్ఛత ఇక్కడే ఉన్నాయి. అనుబంధాల్లో ఉన్న తీయదనం ఇప్పుడే తెలిసింది. బాబు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. రాను రాను నావ పచ్చని ఊరికి దూరంగా ఆవలి తీరానికి దగ్గరగా సాగిపోతోంది. కథ నచ్చిందా అండి? కథ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.